లేదు నీ ఇన్వాల్వ్మెంట్ ఏం లేదని మనం చెప్తున్నాం, ఇటేమో పాక్ ఏమో లేదు ట్రంప్ ఇన్వాల్వ్మెంట్ వల్లనే ఇది జరిగింది అని చెప్పడము. ఈ మొత్తము ట్రంప్ స్ట్రాటజీ కేవలం ఆయన పొలిటికల్ ఇమేజ్ని పెంచుకోవడం కోసమా, లేదంటే నిజంగానే అమెరికా విదేశాంగ విధానమే ఇలా ఉంటుందా? ఖచ్చితంగా తన ఇమేజ్ పెంచుకోవడానికే. నేను చాలా యుద్ధాలు ఆపిన, గతంలో 7 ఆపిన, ఇది 8వది. ఈ యుద్ధాలు ఆపటం వల్లనే నేను ప్రపంచ శాంతిని కాపాడుకుతున్నా, నా వల్లనే ప్రపంచ శాంతి ఉన్నదని చెప్పేసి చెప్పుకోవటానికి, ఎలివెడిగటానికి ఒకటి. రెండవది, భారతదేశం యొక్క ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని ఒత్తిడి గురి చేయడానికి కూడా దీన్ని ఒక స్ట్రాటజీగా వాడుతున్నాడు, ఒక వెపన్గా వాడుతున్నాడు. ఎందుకంటే రేపు టారిఫ్ చర్చల్లో కానీ లేదా ఇంటర్నేషనల్ పొలిటికల్ ఏరియానాలో కానీ భారతదేశంలో డిఫెన్స్లో పెట్టడానికి ఇది ఒక వెపన్గా వాడుతున్నాడు. అంటే ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకత్వం సమర్థించుకోలేనంతగా స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. నేనే పరిష్కరించానని. వాళ్ళకి తెలుసు ఇద్దరి మధ్య, పాకిస్తాన్ మనకు మధ్య బయోలేటరల్ రిలేషన్స్ ఉన్నాయి, బయోలేటరల్ రిలేషన్స్ ద్వారా పరిష్కరించుకోవాలన్న ఒప్పందాలు ఉన్నాయి అనే విషయం అమెరికాకు తెలుసు. కాబట్టి దాన్ని వాయిలేట్ చేసింది ఇండియన్ గవర్నమెంట్ అని పరోక్షంగా చెప్పటం, ప్రత్యక్షంగా నేనే ఆపినానటం, ఈ విధమైనటువంటి స్ట్రాటజీని వాళ్ళ ట్రంప్ అమలు చేస్తూ ఉన్నాడు. ఈ భారత్ పాక్ మధ్య ఉన్నటువంటి ఈ బయోలేటరల్ రిలేషన్స్ కావచ్చు, మిగతా ఇంకా డీల్స్ ఏవైతే ఉన్నాయో వీటిపైన ఈ ట్రంప్ మధ్యవర్తిత్వం చేశానని చెప్పడం అనేది ఏమైనా ఎఫెక్ట్ పడుతుందంటారా? ఈ కాశ్మీర్ వివాదం ఇంకా ఏమైనా జటిలమయ్యేటువంటి అవకాశం ఉందంటారా దీనివల్ల? కాశ్మీర్ విషయంలో బయోలేటరల్ రిలేషన్ ద్వారా పరిష్కరించుకోవాలని ఇప్పుడు నేను చెప్పిన 2వ అగ్రిమెంటు, సిమ్లా అగ్రిమెంటు, లాహోర్ డిక్లరేషన్ ద్వారా యాక్సెప్ట్ చేసినటువంటి అంశం. ఇవాళ కాశ్మీర్ని సాధారణంగానే కాశ్మీర్ ఇష్యూని ఇంటర్నేషనల్లో, ముఖ్యంగా యూఎన్ఓలో మాటకు లేవనెత్తడానికి అమెరికా సపోర్ట్ ఉంది పాకిస్తాన్కు. గత 50 ఏళ్ళుగా యూఎన్ఓలో మాట్లాడినప్పుడల్లా లేవనెత్తుతా ఉంది. కాబట్టి అట్లా లేవనెత్తినడానికి కారణం అమెరికన్ సపోర్టే. ఇవిటో చేయకుండా ఉండటం, ఏదైనా విషయం మీద లేకపోతే ప్రోత్సహించడం ఇవన్నీ చేస్తుంది. అంటే ఒక ఇష్యూని, లోకల్ ఇష్యూని ఇంటర్నేషనలైజ్ చేయటం. ఇది పాలిటిక్స్లో ఏంటంటే ఎదుటి దేశాన్ని డిఫెన్స్లో పడేయడానికి ఇటువంటి పని పాకిస్తాన్ చేస్తూ ఉంది. దానికి గత 50 ఏళ్ళలో కూడా అమెరికా ప్రోత్సాహం ఉంది. అందుకని ఆ ఆస్పెక్ట్లో ఆలోచించినప్పుడు కాశ్మీర్ ఇష్యూని మాటకు లేవనెత్తి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్లో భారతదేశాన్ని కార్నర్ చేయడానికి అటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. మొన్న కూడా జరిగింది, ఆ మధ్య కూడా యూఎన్ఓలో మాట్లాడారు. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పాకిస్తాను అగ్రెసివ్గా బిహేవ్ చేయడానికి కూడా అమెరికానే కారణం. ఎందుకంటే మేము మాటకి ఇప్పుడు కూడా మళ్ళీ ఘర్షణ ఆగిపోయిన తర్వాత కూడా సైన్యాధ్యక్షుడు 2-3 సార్లు స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమని, మేము భారతదేశం అంతు చూస్తామని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏనాటికే తర్వాత మొన్న ఆఫ్ఘనిస్తాన్ వచ్చిన ఘర్షణల సందర్భంగా మాట్లాడుతూ కూడా ఆఫ్ఘనిస్తాన్ తోటి భారతదేశంతో ఒకేసారి సంఘర్షణ దిగగలము అని స్టేట్మెంట్ ఇచ్చాడు. కాబట్టి ఇంత ఎక్స్పోజివ్గా పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడైన, పాకిస్తాన్ ప్రధానమంత్రి అయినా మాట్లాడటానికి కారణం అమెరికానే. తర్వాత పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అమెరికా మీద. అసలు అమెరికా సపోర్ట్ తోటే పాకిస్తాన్ నాశనం అయింది, పాకిస్తాన్లో ఉగ్రవాద శిబిరాలకు శిక్షణ ఇచ్చింది కూడా అమెరికానే, అమెరికా చెబితే మా దేశం ఇట్లా కునారిల్లిపోతుందని డిఫెన్స్ మినిస్టర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. స్టేట్మెంట్ ఇస్తే ట్రంప్ చర్చలు జరపడానికి ప్రధానమంత్రిని, సైన్యాధ్యక్షుని పిలిచారు తప్ప డిఫెన్స్ మినిస్టర్ని పిలవలే, మాట్లాడలేదు. ఇదే కారణం, తను ఇచ్చిన స్టేట్మెంటే కారణం. గతంలో కూడా ఇమ్రాన్ ఖాన్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు మనం భారతదేశం నుంచి నేర్చుకోవాలి, మనం చాలా తప్పులు చేశాం, దీనికి కారణం అమెరికా అని ఇమ్రాన్ ఖాన్ స్టేట్మెంట్ ఇవ్వగానే వెంటనే ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాన్ని కోల్దోశాడు. అందులో ఇప్పుడు వాస్తవానికి ఇప్పుడు పరిపాలించే పార్టీలు గెలవలేదు. ఇమ్రాన్ ఖాన్ పార్టీ గెలిచిన తర్వాత డాలర్లు ఖర్చు పెట్టి 30 మంది ఎంపీలు వెనక్కు లాగి ఇప్పుడున్నటువంటి పక్షాలకు సపోర్ట్ ఇప్పించి ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ నిలబెడతారు. గెలిచింది ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం. కాబట్టి ఇమ్రాన్ ఖాన్ ని విచారణ లేకుండా అరెస్ట్ చేశారు, ప్రభుత్వాన్ని గోల చేశారు. ఇప్పుడు అమెరికన్ కన్సర్న్లో ఉండేటువంటి ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్నారు. దీని వెనకాల ఈ వ్యూహాన్ని అమెరికా ఎప్పుడు మానుకోవట్లేదు.